చూచినంతనే పూర్తిగా తన మనస్సతని వశమగుట చేత ఇంకొక విధముగా జరిగినది. తన సంకల్పము దైవము చేత ఇట్లు మరలింపబడకపోయినచో అతడు గాంధార దేశపు రాజధానిని ముట్టడించి ఉండును. తన పరాక్రమం ఎరిగి ఉండును. ఆమెకు మనసులో ఒక ఊహ కలిగను. నిష్కంటకుని అట్లు వధించి ఉండరాదు. రాజు కత్తుబూని వానిని ఎదిరింపవలేను. వాడు గెలిచినచో వానికి అధికమైన అధికారం ఇయ్యవలేను. ఓడినచో అధికారం ఉంచవలేను. ఆమె తానత్తవారింటికి కాపురమునకు వచ్చుచు తన కవచ ఖడ్గ శిరస్త్రాణములను వదిలి రాలేదు. తానింత వీరవనితనని గాంధారములో అతనితో ఎవరైనా చెప్పియుందురు గాని ఇతనితో మాట్లాడుటకే సర్వజనులకు భయము వేసినది. అతడెవ్వరినీ చనువియ్యడు. చనువు తీసుకున్న వారి ఎడల అతడు నెరిపెడి భయంకర దృష్టి వారిని గజగజలాడించును. అట్టి వానికి లోకముతో ఏమి సంబంధం? ఆయనకు లోకమెట్లు తెలియవలయను? ఆనాటి రాత్రి పొద్దుపోవు వరకు కళ్యాణవతి భర్త కొరకు ప్రతీక్షించను. అతడు రాలేదు. తెల్లవార వచ్చుచుండెను. ఆమెకు నిద్ర పట్టెను. తెల్లవారని రాజు తన మంచం మీద లేడు. రాజు రాలేదని పరిచారికలు చెప్పిరి. కళ్యాణవతి నాడు స్నానము చేసి భోజనము చేసి బయలుదేరను. కోట ముందు చచ్చదరమైన విశాల ప్రదేశము కలదు. రాజు సాయంకాలము అచట సభ తీర్చును. సభయనగా కొన్ని న్యాయములు, కొందరిని శిక్షించుటలు, కొందరికి బహుమతులు ఇచ్చుటలు మొదలైనవి చేయుచుండెను. ఈ సంగతిని రాణితో పరిచారికలు చెప్పిరి. కళ్యాణవతి నాటి మధ్యాహ్నము సకవచ ఖడ్గ శిరస్త్రాణై పరిచారికలు నివ్వెరపోవుచుండగా రాజు కొలువునకు పోయెను. చూపరులందరూ ఎవడో రాజకుమారుడు వచ్చెననుకొండ్రి, ఎవడో యుద్ధవీరుడు వచ్చెననుకొండ్రి, ఎవడో రాజదర్శనము వాంఛించి వచ్చెననుకొనిరి. ఆ వ్యక్తి మహారాణి అని వెనువెంట వచ్చిన ఆమె పరిచారికలకు తెలియను. ఆ వేషమును చూచినంతనే మిహిరకులునకు తెలియను. అతడు తీవ్రముగా ఆమె వంక చూచెను. అతని మనస్సులో లేదు. అతనికి అర్థము కాలేదు. అతని హృదయంలో ఒక అమృతపు బావి త్రవ్వబడేది. ఆ త్రవ్విన వ్యక్తి ఈ వ్యక్తి. ఆ బావి పూడ్చరానిదిగా ఉన్నది. తన హృదయంలో ఎంత వెదికినను కొండలు, గుట్టలు, మెట్ట ప్రదేశములు, వాన కుర్యునో కురియదు, నీళ్లు నిలువవు. వాన కురిసెనని ఆ శిలా ప్రదేశమునకే తెలియదు. అచ్చట ఈమె అమృతపు ఊట పుట్టించెను. తాను అంతఃపురమును కదిలిపోనని, తన అంతఃపురమునందు పరపురుష ప్రవేశము కూడదని ఆమెయే నిర్ణయించుకునను. ఇట్లు 10 మందిలోనికి ఏల వచ్చెను. మరల మిహిరకులుడు అనుకొనెను, ఈమె అని ఎవరికి తెలియదు. అందరుకు ఈమె ఎవడో పురుషుడు అనిపించెను. తన అంతఃపురపు మర్యాదకు తాను భంగము కలిగింపలేదు. ఆమె పరిచారలకిది తెలియవచ్చును. వాళ్ళ నోళ్ళు కట్టుపడునా? అది తర్వాత మాట. రాజునకు తొలి తీవ్రత తగ్గిన. తాను కూడా ఆ వ్యక్తి ఎవడో ఎరుగనట్లు నటింపనారంభించాను. ఆమెను ముందునకు రమ్మని పిలిచి మిహిరకులుడు ఇట్టను, ఓయి వీరుడా, నీవెవడవు? ఎచటి నుండి వచ్చితివి? నీవేమి కోరి వచ్చితివి? కళ్యాణవతి, మాది గాంధార దేశం. మాది మీ అత్తవారి ఊరు. నేను ఒక న్యాయమును కోరి వచ్చి తిని. కులుడు, దానిని చెప్పు, మా చేతనైనచో పాలింతు. కళ్యాణవతి, మహాప్రభువులకు చేతకానిదని ఉండదు. మిహిరకులుడు, ఎందుకుండదు? ఒక రాజు నదీ ప్రవాహమును మరలింపగలడా? ఒక మహాపర్వతమును ఉన్న చోటు నుండి దానిని కదిలించి మరి ఒక చోట పెట్టగలడా? అనంతకాలము బ్రతికి ఉండగలడా? కళ్యాణవతి, అవి ప్రకృతిలోని ధర్మములు. రాజు చేసటి ధర్మము అట్లుండవలేను. పెకిలింపరాని పర్వతము వలె ఉండవలేను. మరలింపరాని నదీ ప్రవాహం వలె ఉండవలేను. సర్వకాలమునందు నిల్చెడి దాని వలె ఉండవలేను. అట్టి ధర్మమును చేసినచో రాజు చేయలేని పని లేదని అర్థము. మిహిరకులుడు, ఓయి వీరుడా, ధర్మము పర్వతము వంటిది కాదు, నది వంటిది. పర్వతమును పెకిలింపలేము, కానీ నదీ ప్రవాహమును మరలించినచో మరలింపవచ్చును. కళ్యాణవతి, అదియు సాధ్యము కాదు. అది ఒక ధర్మమునకే సాధ్యమగును. మిహిరకులుడు,
మేమట్టి ధర్మమును చేయలేము. రామచంద్రుని వలె రాక్షస సంహారము చేయగలము. అనసూయాదేవి వలె సూర్య సంచారము ఆపలేము. కళ్యాణవతి: కానీ కొన్ని సామాన్య ధర్మములు ఉన్నాయి, వానిని చేయవచ్చు. మిహిరకులు: నీకేమి కావలేనో చెప్పుము. కళ్యాణవతి: మహారాజా, మీరు గజబలులు. నేను మీ ముందు పెట్టాను, కానీ నాకు ఖడ్గ విద్య తెలియను. మీరు నాతో కత్తి యుద్ధము చేయవలెనని వాంఛించి నేను వచ్చి తిని. అప్పుడు మిహిరకులుడు పక్కనున్న ఒకడు నశించిపోయేదవు అనెను. రాజు వాని శిరమును వెంటనే ఖండించెను. వాని శవము తొలగింపబడిన తర్వాత మిహిరకులుడు ఇట్లనెను: మేమొకరితో మాట్లాడుతుండగా నడుమ ఎవడో కల్పించుకొని మాట్లాడుట, సభా మర్యాద ఎరగకపోవుట, మమ్మ అవమానపరచుట, మా అనుగ్రహమునకు పాత్రులగుటకు ప్రయత్నించుట, పొగడికల చేత మా అనుగ్రహము ఎవడునూ పొందలేడు, శక్తి సామర్థ్యముల చేతనే పొందగలడు. కొంతసేపటికి సభ నిశ్శబ్దమయ్యను. ప్రజలు భీతిపోయాను. అందరి హృదయముల యందు మర్యాదాభావము నిలిచెను. మరల రాజు ఆ వీరునితో ఇట్లా: నీవు మర్యాదా స్వరూపం మెరిగిన వాడవు. ఇంకొకడైనచో ఈ నడిమి కాలమున ఎంతియో మాట్లాడి ఉండును. నీవు మా ప్రశంస నెక్కితివి. మాతో కత్తి యుద్ధం ఆడవలేనన్న నీ కోరిక ఎందుకు కలిగినదో మాకు తెలుసుకొనవలెనని వలయునన్న కోరిక కలదు. మేము నిన్ను వధింపము. నీవు మమ్మేయు చేయలేవు. ఆ కోరిక నీకెందుకు కలిగెను? మహావీరుడు ననిపించుకొనుటక, మా ప్రశంస పొంది ఈ రాజ్యమున ఏదైనా పెద్ద అధికారమును సంపాదించుకొనుటక, నీకు హితులైన వారికి మా వలన ఏదైనా అన్యాయము జరిగినచో దానిని సాధించుటక. కళ్యాణవతి: మహారాజా, ఈ 3 కారణములలో ఏదియును కాదు. ప్రభువులకు ప్రభువులే అన్యాయము చేసుకొంచున్నారు. ఆ అన్యాయము నివారించుటకు నేనిట్లుని వచ్చి తిని. మిహిరకులు: మాకు అన్యాయము మేమే చేసుకున్నచో నీకేమి పట్టినది? కళ్యాణవతి: రాజు ఆత్మ వంటివాడు, ప్రజల శరీరం వంటివారు. పరస్పరము వీరిద్దరూ రక్షార్చనల చేత అన్యోన్య విరాజితులై ఉండవలేను. నేను ప్రజాస్వరూపమును, అందుచేత వచ్చి తిని. మిహిరకులకు నిరాహార దీక్ష పొందిన బ్రాహ్మణులేనుగుల చేత మట్టింపబడబో వేళ వేదాంగవేత్త అయిన ఆ బ్రాహ్మణ యువకుడు చెప్పిన మాట జ్ఞప్తికి వచ్చాను. ఈమె తన ప్రజారూపము, తన సంతాన రూపం. ఈమె ఎందు కలిగిన సంతానము తన రూపము. నాకు భవిష్యత్తున రాజు. ఈమె ప్రజ అనగా ప్రజాగర్భ. సొంతసేపు తల వంచుకొని రాజు కూర్చుండెను. సభలో మంత్రులు, సేనాపతులు విభ్రాంతి పొంది చూచుచుండిరి. రాజిట్లనెను: మాకు చేసుకొనిన అపకారం ఎట్టిది? నీవు దానిని ఎట్లు తొలగింతువు? కళ్యాణవతి: అది ఇట్టిది. నిష్కంఠుడు మచ్చలేని రాజభక్తుడు. అతడు రాజభక్తి కొరకు తన శౌర్యమును ప్రకటింపడు, తన బలమును వ్యక్తీకరింపడు. రాజు తనకు అపకారము చేయునని తెలిసిన కూడా తనకు నియమింపబడిన ధర్మమును స్వచ్ఛముగా పాలించు. వాని భక్తిని సాకు తీసుకుని వానిని వధించుట ప్రభువులు తనకు తానే అపకారం చేసుకొనుట. మిహిరకులుడు: అది నీవు మాతో కత్తి యుద్ధం చేసినచో ఎట్లు క్షాళితమగు కాగలదు? కళ్యాణవతి: నేను కూడా ప్రభువుల యందట్టి భక్తిభావము కల వ్యక్తిని. నా భక్తి అందెప్పుడే వ్యతిక్రమము కలుగునో నాకు తెలియదు. ఇది రాచబంటు యొక్క ధర్మమని మేము చేయుదుము. ప్రభువులకు కోపం వచ్చును. మా భక్తి అన్న ఖడ్గము భూని మమ్మే వధింతురు. అట్టి నిష్క్రియమైన చావు కంటే తమరితో యుద్ధము చేసి మరణించుటకు వచ్చి తిని. మిహిరకులుడు చాలాసేపు మాట్లాడలేదు. చివరికి ఇట్లనెను: ఓయి వీరుడా, నిన్ను నేనెరుగుదును. నీ కట్టి ఆపద లేదు. నీ యందు 10 వ్యతిక్రమలు మేము సహింతుము. ఓయి, నేటి నీ ఉపదేశము నేను జీవితాంతం మరవను. నా ఒడలు మరచి నిన్ను వధించినచో వెంటనే నన్ను నేను వధించుకొందును. కళ్యాణవతి: మహారాజా, నీవనిన మాటలు సర్వజనులకు సమ్మోదము కలిగించుచున్నవి. నిష్కంఠుడు మహాబలుడు. నాకేమో అంత బలము లేదు. కానీ అతడు ఖడ్గ విద్యా నిపుణుడని ప్రజలు చెప్పుదురు.
గాంధార దేశమున నా అంతటి ఖడ్గ విద్యా నిపుణుడు లేడని చెప్పుకొందురు. ప్రభువులు నేడు నాకిచ్చిన వాగ్దానము నా వాంగ్మయ పుణ్యము చేత మీరార్థ చిత్తులై ఇచ్చినట్లు భావింతురు. నాకట్టి భావనతో అవసరము లేదు. ఒకప్పుడట్టి దుర్దశ వచ్చినచో నిష్కంఠుని వలె నేనును ఖడ్గమును పరిత్యజింతును. అప్పుడు సమర్థుడైన రాజభక్తి కొరకు ఖడ్గము పరిత్యజించను. నాకును అట్టి శక్తి కలదని చూపించవలేను కదా. వ్యర్థమైన ఖడ్గము చేతిలో ఉండి పరిత్యజించినచో రాజభక్తికి విలువలేదు. మిహిరకులుడు, నా కత్తితో నీ శిరస్త్రాణము తొలగించదను. కళ్యాణవతి, అది చేయవచ్చును. ప్రభువులు అది చేయలేనిచో నేనెప్పుడైనా రాజభక్తిని పురస్కరించుకొని ఖడ్గమును పరిత్యజించినచో నా రాజభక్తి వెల్లడి అగును. మిహిరకుని మొగమున మందహాసము ఎవరు ఎప్పుడు చూడలి. ఇప్పుడు రాజుముఖమున మందహాసము వంటి లక్షణం ఒకటి కనిపించింది. అతని హృదయమున హేళ అను లక్షణం ఎన్నడూ లేదు. ఇప్పుడు అతని హృదయమున హేళ అను ఒక లక్షణము కలిగింది. మంత్రులకు, సేనాపతులకు, అధికారులకు ఇతడు పురుషుడు కాడు, స్త్రీ అని చూపింపవలేను, మహారాణి అని చూపింపవలేను. ప్రజలు నివ్వెరపోవలేను. తనలో ఆమె త్రవ్విన అమృతపు బావి నీటి తుంపర్లు వానికి కనిపింపవలేను. అతడు భార్య మీద కోపం వచ్చినట్లు నటించి ఆమె అంతఃపురమునకు పంపవలేను. తాను ఆమెకు వాగ్దానము చేశాను. ఆమె వ్యతిక్రమణంలో తాను మన్నింపవలేను. ఆమెను శిక్షింపరాదు. కానీ పరిహాసము చేయవచ్చు కదా. అతడిట్లా, ఓ ఈ వీరుడా, నీవు కవచధారివి, నాకు కవచము లేదు. నేను నిన్ను సంహరింపను. నీవొక ధర్మము కట్టిన మూర్తి వలె ఉన్నావు. నేను ఆ ధర్మము అడియింపను. కానీ ధర్మమును బరిహసించుట నా ప్రకృతిలో ఉన్నది. నీ శిరస్త్రాణము తొలగించి నిన్ను భాజనము చేసేదను. కానీ నీవే ధర్మము యొక్క మూర్తివో ఆ ధర్మము నా హృదయమున ప్రతిష్ఠింపబడి ఉన్నది. ధర్మము ధర్మమే, పరిహాసము పరిహాసమే. నిష్కంటకుని నేను వధించుటలో తప్పేమీ లేదు. అతడు హిమవత్ పర్వతము వంటివాడు, కానీ శిలామూర్తి. నాకు విరోధులు దొంగల వలెపోయి ఆ పర్వత గుహలో దాక్కుని వచ్చును. పర్వతముగా ఉన్నచో నష్టం లేదు. దాని గుహల యందు చోరులు చేరినచో భయం కదా. నీవు న్యాయస్థుడవు కనుక బహిరంగముగా వచ్చి వారిని గూర్చి నాతో చెప్పితివి. నాకు నేను చెప్పుకున్నచో అపకారమును ఉట్టంకించితివి. చేసుకున్న అపకారమును నేనన్నచో నాకెంత భక్తియో నా అందరకు అంత భక్తి ఉండునా. వాడు బతికి ఉన్నచో కుచితులైన జనులు వారి యుద్ధ చేరి, రాజు నీకు అట్లు చేశాను ఇట్లు చేశాను, నిన్నెప్పుడో వధించును అని కుటలపు మాటలు చెప్పి స్వచ్ఛముగా ఉన్న వాని రాజభక్తి గుణమును కలుషితము చేయుదురు. వాడిప్పుడు పుణ్యలోకములు పోను. వానిని నరకలోకము నుండి నేను రక్షించింది. వాని ద్వారమున వచ్చు రాజ విప్లవము తొలగించి తిని. ఈ మాటలన్నీ రాజు, మంత్రులు, సేనాలు మొదలైన వారు వినుటకు చెప్పారు. ఇతడొక్క యముడే కాదు, సహస్రాక్షుడు. కానీ మిహిరకులని జీవలక్షణంలో ఉన్న క్రూరత్వము వాని యందు పెక్కుమారులు హఠాద్భూతమగును. అతని ప్రకృతి దురత్యయమైనది. ఇప్పుడు కళ్యాణవతి సమక్షమున అతడింద్రుని వలె, మన్మధుని వలె ఉండను. ఆ దక్షిణ దిగధిపతి అయిన యమునకు భార్య లేదు కదా. రావణునకు భార్య లేదా. హిరణ్యకశపునకు ప్రహ్లాదుని శిక్షించను కానీ వాని యందు మమకారం కలిగి దుఃఖించిన లీలావతిని శిక్షింపలేదే. కళ్యాణవతి అనుకొనిన మెరుపు మెరసి అనంతకాలములో ఖడ్గము పోని మిహిరకులుడు కళ్యాణవతి వైపు లంఘించెను. ఆ నిమిషమునందు అతడు శిరస్త్రాణమునే కాదు, కవచమును కూడా తొలగించి తన భార్యను రెండోసారి కౌగిలింపనించెను. తెలియనట్లు నటింపనించెను. కానీ కళ్యాణవతి మెరుపు వలె వెనుకకు లంఘించెను. మిహిరకులుడు నివ్వెరపోయి నిలబడెను. అంతటా కత్తి యుద్ధము సాగినది. కళ్యాణవతి ఖడ్గము భర్త దెసకే పోదు. మిహిరకులుని ఖడ్గము కళ్యాణవతి యొక్క శిరస్త్రాణము